హైదరాబాద్ దుండిగల్ మున్సిపల్ పరిధిలోని మల్లంపేట రహదారిపై స్థానికులు ధర్నా చేపట్టారు. ఓల్డ్ హైదరాబాద్ రోడ్డును ఓపెన్ చేసి మల్లంపేట గ్రామాన్ని కాపాడాలంటూ ప్లక్కార్డులతో నిరసన తెలిపారు. కొత్తగా 100 ఫీట్ల రోడ్డు విస్తరణ చేపడితే తాము తీవ్రంగా నష్టపోతామని, పాత మాస్టర్ ప్లాన్ ప్రకారం రోడ్డును కొనసాగించాలని డిమాండ్ చేశారు. పాత ప్లాన్ ప్రకారం తమకు 3 రోడ్లు ఉన్నాయని వాటినే కొనసాగించాలని స్థానికులు కోరారు. ఉన్న వెంటనే ఓపెన్ చేయాలి. మల్లంపేట గ్రామ ప్రజలను కాపాడాలి. మల్లంపేట బీద ప్రజలను ఎంబడే కాపాడాలి. 500-600 ఏళ్ల నుంచి ఇక్కడ చాలా కుటుంబాలు కలిసిమెలిసి బతుకుతున్నాము. ఇవాళ రోజున ఇక్కడ చుట్టుపక్కల అన్ని వెంచర్లు అన్ని డెవలప్ అవడం మూలాన చాలా ఆర్బిటరీగా, అంటే ఎటువంటి ఆలోచన లేకుండా గవర్నమెంట్ 100 ఫీట్లకి దీన్ని శాంక్షన్ చేస్తామని చెప్పేసి అన్నారు. దీనికి ఎటువంటి కన్సల్టేషన్ చేయలేదండి. గ్రామ ప్రజలను వచ్చేసి ఎటువంటి కన్సల్టేషన్ చేయలేదు. ఇక్కడ ఫిజికల్ గా ఎగ్జామిన్ చేయలేదు. 20 ఫీట్లు ఉన్న రోడ్ ని 100 ఫీట్ అంటే 5 టైమ్స్ చేయాలనుకుంటున్నారు. సగం గ్రామం పోతుంది. అంతేకాకుండా ఏదైనా సరే గవర్నమెంట్ ఏదైనా ఆర్డర్ తీసుకుంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. నోటీసులు సర్వ్ చేయాలి. ఒక రోజు 50 ఫీట్లు పోతుందంటారు, ఒక రోజు 60 ఫీట్లు అంటారు, ఒక రోజు 70 ఫీట్లు అంటారు. హార్ట్ పేషెంట్లు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, ముసలి ముతక ఎవరికి కంటి మీద నిద్ర లేకుండా బతుకుతున్నాము. సో మాకు ఒక క్లారిటీ ఇవ్వాలి. రెండో విషయము, ఇక్కడ 700 సంవత్సరాల చరిత్ర గల చాలా పురాతనమైన చాలా శక్తివంతమైన ఆంజనేయ స్వామి గుడి ఉంది. గుడిని టచ్ చేస్తే మటుకు లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుంది. నేను ముందే చెప్తున్నాను. మీరు ప్రొసీజర్ ఫాలో అవ్వండి. గవర్నమెంట్ అఫీషియల్స్ ప్రాపర్ గా ప్రొసీజర్ ఫాలో అవ్వండి. మీరు ప్రొసీజర్ ఫాలో అవుతే దాన్ని ఎలా ఎదుర్కోవాలో మాకు తెలుసు. అంతవరకు జనాల్ని రెచ్చగొట్టకండి. వేరే వాళ్ళు వాళ్ళందరికీ మీరు అవినీతి పరంగా పర్మిషన్లు ఇచ్చేసి వాళ్ళని అకామిడేట్ చేయడానికి అందరు కలిసి ఒక్క రోడ్డు మీద పడితే ఎలా జరుగుతుంది అనుకుంటున్నారు? 4 రోడ్లు ఉన్నాయి ఇదే ఊర్లోంచి వెళ్ళడానికి. 500-600 గత 3 సంవత్సరాల నుంచి మా మల్లంపేట గ్రామానికి పట్టిన శని ఇది. మా మల్లంపేట గ్రామానికి ఈ 3 సంవత్సరాల నుంచి పట్టిన పెద్ద శని. ఒకటి, మల్లంపేట గ్రామంలో దాదాపు 3 రోడ్లు మాస్టర్ ప్లాన్ రోడ్లు ఉన్నాయి. ఒకటి, మోడీ బిల్డర్స్ నుంచి వచ్చే రోడ్లో మోడీ బిల్డర్ పేద క్లబ్ హౌస్ కడతాడు. జేఎన్ఎం కాలనీ పేద రోడ్డు కబ్జా పెట్టేస్తుంది, వాళ్ళ జోలికి పోరు. రెండోది, మాస్టర్ ప్లాన్ లో ఉన్న రోడ్డు ఏదైతే 110 సర్వే నెంబర్ నుంచి ఇక్కడ వెళ్తుంది, ఆ రోడ్డు జోలికి పోరు. అక్కడ పర్మిషన్లు ఇస్తారు ఈ గవర్నమెంట్ వాళ్ళే. మరి ఈ మాస్టర్ ప్లాన్ లో ఉన్న రోడ్లకు పర్మిషన్లు ఇచ్చుకుంటూ మరి ఓల్డ్ హైదరాబాద్ రోడ్డు గతంలో మేమందరం ధర్నాలు చేసినాం, హైదరాబాద్ ఓపెన్ చేసిరు. మరి అది ఓల్డ్ హైదరాబాద్ రోడ్ మేము పుట్టక ముందు ఉంటుంది, మ్యాప్లలో ఉంది, అన్ని రకాల ఉన్నది. అది ఓల్డ్ హైదరాబాద్ రోడ్డు ఓన్లీ కాలు బయట వదులు నాయన. మా ఊరు ప్రజలు ఈ రోజు గంటకు 5000 వెహికల్ వస్తున్నాయి మల్లంపేట విలేజ్ లో. ఈ తాకిడి తట్టుకోవాలంటే ఈ పూర్వంలో ఉన్న ఒక 500-600 సంవత్సరాల ఊరు ఇది 10 ఫీట్ల రోడ్డు ఉండే ఊర్లో 10, 20, 30. ఈ రోజు ఏమనుకున్నారు, సరే 20 ఫీట్లో 30 ఫీట్లో 40 ఫీట్లో పోని. కనీసం వాళ్ళకు ఒక నోటీస్ లేదు. మామూలుగా ఒక్కొక్కరికి భర్తలు లేని వాళ్ళు, భార్య ఓన్లీ అక్కడిక్కడ పాచి పని చేసుకొని బతికేటోళ్ళు ఉన్నారు కుటుంబాలు. ఒక కోమటైన పేరుకే కోమటైన, కానీ ఆయనకు పూలు అమ్ముకుంటాడు, ఆయనకు ఉన్నది ఒకటే షటరు. ఒక మంగళైన ఆయనకు ఉన్నది ఒకటే షటరు. ఒక హౌసులైనా ఆయనకు ఉన్నది ఒకటే షటరు. వీళ్ళు ఒక శాఖలైనా ఇస్త్రీపేట ఆయనకు ఉన్నది ఇట్లా పనిబాటల వాళ్ళు ఉన్నారు. చాలా మంది పూజారులు ఉన్నారు, హనుమాన్ టెంపుల్ ఉన్నది. ఇవన్నిటికీ ఒకటే మార్గం ఏమంటారంటే 14 ఏళ్ళ కింద చేసిన వెంచర్కేమో మ్యాప్లో ఉన్నా కానీ తీయరు. 700 ఏళ్ల కింద ఉన్న ఊర్ని మాత్రం తీసేస్తారు. ఎందుకంటే వాళ్లకు మాకు తేడా ఒకటి, మేము బీద వాళ్ళము, వాళ్ళు ఉన్నవాళ్ళు.